వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుంటూరు జిల్లా గుంటూరు స్థానిక సుబ్బారెడ్డి నగర్ లో గత 10 సంవత్సరాల నుండి సుమారు హిజ్రాలకు చెందిన 70 కుటుంబాలు నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో సుబ్బారెడ్డి నగర్ లో బీహార్ చెందిన వ్యక్తులు అద్దెలకు వచ్చి పలు రకాల దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ హిజ్రాలపై దాడులు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన గాయత్రి అనే హిజ్రా ఇంటిలో దొంగతనం చేస్తుండగా బీహార్ చెందిన వ్యక్తిని పట్టుకొని చెట్టుకు కట్టేసి ఆ కాలనీలో ఉన్నటువంటి బీహార్ చెందిన పెద్దలు కాలనీ పెద్దలకు తెలియచేయగా వారు అంతా తప్పైపోయింది, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి దొంగతనాలు చేయమంటూ 53,000 నగదును పెద్దల సమక్షంలో ఫోన్ పే ద్వారా నగదు ద్వారా చెల్లించారు. అనంతరం అది మనసులో పెట్టుకున్న బీహార్ చెందిన వ్యక్తులు రిషిత అనే హిజ్రాపై అర్ధరాత్రి 1 గంట సమయంలో బీరు బాటిళ్లతో తల పగలగొట్టారు. అనంతరం స్థానికులు రిషితను జీజీహెచ్ కు తరలించి వైద్యం అందించారు. హిజ్రాలందరూ కలిసి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నల్లపాడు సిఐ వంశీధర్ తన సిబ్బందితో కలిసి సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి హిజ్రాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. ఇంతవరకు ఏమీ న్యాయం జరగలేదని హిజ్రాలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సుబ్బారెడ్డి నగర్ లో తమ ఇంటి వద్ద హిజ్రాలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిజ్రాలు శ్రావణి, గాయత్రి మాట్లాడుతూ సుబ్బారెడ్డి నగర్ లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్న రాఘవ అనే వ్యక్తి బీహార్ వ్యక్తులకు అండగా ఉంటూ హిజ్రాలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. బీహార్ చెందిన ఒక ఇంటిని అద్దెకి తీసుకుని ఆ ఇంట్లో 40 మంది నివసిస్తున్నారని, ఒక్కో బీహార్ వ్యక్తి నుండి ఇంటి యజమాని రాఘవ నెలకు 1,500 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సంధ్య, మల్లిక, సృజన, పలువురు హిజ్రాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ కిటికీకి మెస్సు కొట్టి ఉంది. ఆ మెస్సు ఓడబీకేసి ఆ కిటికీలోంచి దూరం లోపలికి వెళ్లి 50,000 రూపాయల క్యాష్, కింద పరుపు కింద 3,000 మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడండి. అతను కిటికీలోంచి బయటకు దూకే ఆ టైంలో మేము పట్టేసుకున్నాం. అతన్ని పట్టేసుకొని మేము పట్టుకొని స్తంభానికి కట్టేశాము. వాళ్ళకి మేము ఫోన్లు చేసి పిలిపిస్తామా మా వాడు తప్పేనమ్మా, వాడి వైపు మీకు క్షమాపణ అడుగుతున్నాము, ఇదమ్మా పరిస్థితి, మీ అమౌంట్ ఎంత కొంచెం చెప్పండి, మేము ఇస్తాం అన్నారు వాళ్ళు. అయితే వాళ్ళతో మేము మాట్లాడేస్తాం. మా 50,000 మాకు కొట్టారు. వాళ్ళు ఫోన్ పే ద్వారా మాకు ఇచ్చేసారండి. అదంతా అయిపోయింది. మా సుబ్బయ్య ఫ్రెండ్ సర్కిల్ అందరూ అంటే మేము మా కమిటీ మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని బీహార్ వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల మనకు ప్రాణాపాయం ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడ ఉండకూడదు, పంపించేదని మేము అనుకున్నాము. అంటే కొరత తిరగడం మేమైతే ఏం చేయలేదు. అందరూ అనుకున్న తర్వాత ఇళ్ళకాడికి వెళ్ళాము. 8,000 అయిన వరకు ఉందండి ఈ పేట. 8,000 స్టార్ట్ చేసుకున్నాం మేము. అంటే అమ్మా ఇట్లా సంగతి ఇలా జరిగింది, మీ ఊళ్ళో ఒక వ్యక్తి ఇలా దొంగతనం చేశాడు, మీరు ఉండకూడదమ్మా, వెళ్ళిపోండి అమ్మా అన్నాము. అంటే మేము ఇప్పుడంటే కదమ్మా, ఈ నెలాఖరు వరకు 15 రోజులు టైం ఇస్తాం మీకు, మేము వెళ్ళిపోమన్నాము. అయితే ధనలక్ష్మి అనే ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళామమ్మా. ఆమె ఇంట్లో 4 గదులు 5 గదులు ఉన్నాయండి. ఒక్కొక్క మనిషి కాదు బీహార్ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర 1,500, 2,000 ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటుంది. అలా ఒక గదిలో 10 మంది 7-8 మంది ఉంటారండి. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రూమ్ కి వచ్చేసి 15,000, 20,000 రెంట్ రావటం వల్ల వాళ్ళ వీళ్ళకి ఆదాయం రావటం వల్ల వాళ్ళ ఖాళీ చేయమంటే మాకు అవసరం లేదు, మేము ఖాళీ చేయము, మాకు జరగలేదు, మా దాకా వస్తే మేము చూసుకుంటాము, మీ దాకా వస్తుంది కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పేసి మా మీద మా మీద దాడి చేశారు. వాళ్ళ ఆయన ధనలక్ష్మి వాళ్ళ ఆయన మా మీద గొడవ పడ్డాక రాళ్ళు కూడా ఎత్తారండి, రాళ్ళతో కూడా కొట్టారు. ఇదిగోండి రాళ్ళతో కొట్టిన వీడియో కూడా. అయితే ఏమీ లేదు సార్, ఒకటేనండి, మేము ఆ బీహార్ వాళ్ళు ఉంటే ఉండమనండి, వాళ్ళు ఉంటారు ఏమైనా చేస్తారు మాకు తెలియదండి. హౌస్ ఓనర్స్ వాళ్ళ ఆధార్ కార్డులే తీసుకుంటారు, ఇంకేమన్నా చేసుకుంటారు, వాళ్ళ ఇష్టమండి. మాకు మేమున్నాము రెస్పాన్సిబిలిటీ, మీకేదన్నా అయితే అని ఒక్క హామీ ఇప్పించండి చాలు, ఇంకేం వద్దండి. మేము వాళ్ళ ఖాళీ చేయమను, మమ్మల్ని వాళ్ళు ఖాళీ చేయమనద్దండి. మేమున్నాం హౌస్ ఓనర్స్, మేము మీకు ఏ ప్రాణాపాయ పరిస్థితి జరిగినా రెస్పాన్సిబిలిటీ మేమని ఒక్కటి మాకు షూరిటీ ఇవ్వమనండి చాలండి, ఇంకేం వద్దండి. వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని జరుగుతుందండి, మాకు మీరు రక్షణ కల్పించాలండి. మేము మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఇది ఒక్కటేనండి. ప్లీజ్ వాళ్ళని కానీ పోలీసు వాళ్ళ గానీ అధికారులు గానీ ఎవరన్నా మేము కోరుకునేది ఒకటేనండి. బీహార్ వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించండి.